దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 34వ సంకీర్తన 15వ వచనం. ఆయన చెవులు వారి నీతిమంతుల మొరలకు ఒగ్గి ఉన్నవి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నూతన చెవులు, న్యూ ఇయర్స్. ప్రియులారా, దేవుని అద్భుత సృష్టిలో నీ చెవులు కూడా ఒక భాగం. ధ్వనిని గ్రహించగలిగే గొప్ప చెవులను దేవుడు నీకు అనుగ్రహించాడు. మన చెవులతో దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడు? ఇతరుల తప్పిదాలను గురించి చెప్పే మాటలు, వ్యర్థమైన మాటలు, లేక ఇతరులను తీర్పు తీర్చే మాటలు వినడానికి మనకు చెవులు ఇవ్వలేదు దేవుడు. ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి మరో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటే, ఇటువంటి మాటలు వినేందుకు నాకు సమయం లేదు, నాకు వేరే పనుంది, అయినా ఇటువంటి మాటలు నాకు ఇష్టం లేదు అని చెప్పే ధైర్యం మనకుండాలి. ప్రియులారా, మనం ఇలా చేస్తే అంధకారమైన సాతాను యొక్క చెంప చెల్లుమనిపించినట్టే. రెండవదిగా, ఈ లోకములో ధ్వనించే వ్యర్థమైన వాటన్నిటికీ మనము చెవిటి వారమై దేవుని మాటలు వినడానికి ఆతురత చూపించాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనములో వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని రాయబడి ఉంది. మూడవది, మన చెవులు ఆత్మస్వరానికి చెవి ఒగ్గాలి. మన చెవులు పవిత్రముగా ఉంచుకొని శ్రద్ధతో ఆయన మాటలు వినాలి అనుకుంటే దేవుని ఆత్మ పరలోక విషయాలను మెల్లని స్వరముతో మనకు వినిపిస్తాడు. ప్రియులారా, ఈరోజు ఆయన వాగ్దానం చేసినట్టు మనం మొరపెడితే ఆయన వినడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రభువైన యేసు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు ఉత్తరాలు రాయమని అపోస్తలుడైన యోహానుకు చెప్పాడు. ప్రతి ఉత్తరానికి ఆఖరులో మనం గమనిస్తే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని పదే పదే యేసు ప్రభువారు చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మని స్వరానికి, దేవుని మాటలు వినడానికి నీ చెవులు బాగుగా తెరువు. నీ 2 చెవులపై చేతులించుకుని నిత్యము నువ్వు ప్రార్థించు. ప్రభు అయిన యేసు అనవసరమైన వ్యర్థమైన మాటలు, విమర్శలు వింటూ నిన్ను బాధ పెట్టను. నీ ప్రశస్త రక్తముతో నా చెవులను కడిగి పరిశుద్ధపరచు. శ్రద్ధతో నీ మాటలు వినడానికి, పరిశుద్ధాత్మని స్వరము వినడానికి నాకు నూతన చెవులు అనుగ్రహించు అని నీవు ప్రార్థించినప్పుడు దేవుని ఆశీర్వాదములు నీవు మెండుగా పొందుకుంటావు. దేవుడు మిమ్మను దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని ఇచ్చారు. నీ స్తోత్రాలు తండ్రి. దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి.
నాయన మా పనులలో, పరిచర్యలో, ప్రయాణములలో తోడుగా ఉండండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. వ్యవసాయదారులను ఆశీర్వదించండి. నాయన అధికారులను నాయన ప్రభువా మీరు దీవించండి తండ్రి. ఆయా డిపార్ట్మెంట్స్లో పనిచేయుచున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి తండ్రి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. నేటి దినాన పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికిని వారి కుటుంబానికిని దయచేయమని ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని దీవించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.